మరికొన్ని గంభీరమైన సత్యాలు మనం విందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 7 వచనాల వరకు చదువుతాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులవని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిద్దును. ఆగుతాం. అబద్ధం ఆడకుండా, సిగ్గు లేకుండా చదివింది ఏమన్నా అర్థమైందో చెప్పండి. ఏమర్థమైంది? సిగ్గు లేకుండా ఒప్పుకుంది ఏం అర్థం లేదు. మనకు అర్థం కాకపోయినా అర్థమైనట్టు యాక్ట్ చేస్తాము. మనకు బయట ఏ విషయాలు తెలియకపోయినా పర్వాలేదు, నష్టమేం లేదు. మనకు వాక్యం దగ్గర తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు అంతే. తెలియకపోయినా యాక్ట్ చేయకూడదు. ఒక చరిత్రతో ముడిపడిన నేపథ్యం ఇది. నాకు చాలా ఇష్టమైన సందర్భం. ఒకరోజు ఈ ప్రసంగాన్ని మా సభల్లో చెబుతూ నా ఆవేదన తట్టుకోలేక నేను ఏడ్చేశాను. అలాంటి ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. ప్రకటన గ్రంథం కదా ఏదో మర్మాలు అనుకోకండి, మర్మాలు కాదు, మనలో ఉన్న లోపాలు చూపిస్తారు. సుమారు 7 సంఘాలు, ఆ 7 సంఘాలను గూర్చిన ఉదంతాలు బైబిల్లో రాయబడ్డాయి. ఇది సంఘానికి సంబంధించిన జ్ఞాపకార్థపు రోజు గనక వీటి చుట్టే మనం తిరుగుతున్నాం. ఏం రాస్తున్నాడు? మొదటి వచనం, 7 నక్షత్రములు చేతబట్టుకున్నవాడు ఇలా చెబుతున్నాడట, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయి. ఎఫెసు అంటే కొంచెం హిస్టరీ తెలియాలి. ఎఫెసు అంటే ఈ ఆసియా మైరైన ప్రాంతంలో బాగా పేరెన్నిక కలిగిన ప్రాంతం ఎఫెసు. దానికి అంత పేరు ఎందుకు వచ్చింది? అక్కడ ఒక అత్యధికమైన ప్రజాదరణ పొందిన ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపులే ఇంగ్లీష్లో డయానా అంటారు, తెలుగులో అర్తిమీదేవి అంటారు. ఆ గుడి ప్రజలకి బాగా మూఢనమ్మకాలకు నిలయం. అది అక్కడ అర్తిమీదేవి ఉంటుంది అన్నమాట. పాత 50 రూపాయల నోటు తెలుసు కదండి, ఆ నోటు వెనకాల పార్లమెంట్ బొమ్మ ఉండేది, చూసారా? లైవ్లో పార్లమెంట్ చూస్తే గొడవ లేదు, ఒకవేళ చూడకపోతే నోటు మీద జ్ఞాపకం చేసుకోండి.
పార్లమెంటు నోటుకి, ఆ నోటు మీద ఆ పార్లమెంటు బొమ్మ మనకు కనబడుతుంది. ఇలా రౌండ్గా ఉన్న స్తంభాలు ఇలా నిలువుగా ఉంటాయి. ఇది పార్లమెంట్. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ దేన్ని చూసి కట్టారు తెలుసా? ఎపిసిలో ఉంటాయి ఇవన్నీ. ఎపిసిలో ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే అర్తిమీదేవి గుడి. అంటే అర్తిమీదేవి గుడి స్తంభాల గుడి అంటే స్తంభాల గుడే. ఇప్పుడు అంటున్నారు మన వాళ్ళు 1000 స్తంభాల గుడి, 100 స్తంభాల గుడి అని. ఈ స్తంభాల యొక్క టెక్నాలజీ తెచ్చిందే వాళ్ళు, మిడిల్ ఆసియాలో ఉన్నవాళ్ళు. ఆ మిడిల్ ఆసియాలో ఉన్న గుడిని చాలామంది వింతగా చూశారు కనుకే పాత 7 వింతలను ఉండేవి తెలుసు కదా. కొత్త 7 వింతలు, పాత 7 వింతలు. ఆ పాత 7 వింతల్లో ఒక వింతే అర్తిమీదేవి గుడి. అక్కడ ఆ దేవత ఉంటుంది అర్తిమీదేవి. ఈ అర్తిమీదేవిని ఇంగ్లీష్లో డయాన్ అంటారు. రెవెన్యూ ఎక్కువ వచ్చేదట ఆ గుడికి. ప్రజలు బాగా సంచరించేవారు అక్కడికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి బాగా మొక్కుకుంటారనమాట. మాకు పిల్లలు పుట్టాలి, అలాగే మాకు పంటలు పండాలి, అలాగే మాకు మంచి జరగాలి, ఇలా మొక్కుకుంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొక్కుకుంటారు. ప్రజల రాక ఎక్కువ ఉంది కనుక ఆ గుడికి పేరు వచ్చేసింది. గుడికి పేరు రావడమే కాదు, బయట వ్యాపారాలు కూడా బాగా జరిగేవి. వ్యాపారాలు ఎందుకు జరుగుతాయంటే ఏ గుడికి వెళ్ళినా అక్కడి నుంచి ఒక సెంటిమెంట్ తెచ్చుకుంటారుగా. సెంటిమెంట్ అంటే ఇప్పుడు నేను ఏదైనా గుడికి వెళ్ళాను అనుకోండి, ఆ గుడి దగ్గర నుంచి ఏదో ఒక గుర్తు నేను తెచ్చుకుంటాను అనమాట. ఆ గుర్తు ఏంటంటే చేతికి కట్టుకునే తాడో, మెడలు వేసుకునే పూసల దండో. ఈ మధ్య మనోళ్ళు కూడా నేర్చుకున్నారులేండి ఇలాంటివి. ఏదో ఒకటి తెచ్చుకుని కడియమో, ఏదో ఒక సింబల్ తెచ్చుకుని అక్కడి నుంచి ఆ దేవుడు బొమ్మో, దేవత బొమ్మో తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుద్దంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టు అన్నమాట. అమ్మవారి పేరేంటి? అక్కడ చూసి చెప్పండి, ఎవరి కోసం చెప్పండి. మీ దగ్గర అమ్మలు ఎక్కువ, నాకు తెలుసు ఆ విషయం. ఆ అమ్మ, ఈ అమ్మ. ఇక్కడున్న అమ్మ కోసం అడుగుతున్నాను నేను. అర్తిమీదేవి ఆవిడని తెచ్చుకునేవారు. ఆవిడని ఎలా తెచ్చుకుంటారంటే ఎండుగుళ్ళు వేస్తారట. ఎండుగుళ్ళు తెలుసు కదండి. ఇదంతా అపోస్తుల గారి 19వ అధ్యాయంలో ఉంటుంది. ఈయన ఏదో కొత్త స్టోరీ చెప్పేస్తున్నాడు అనుకోకండి, అందులో ఉన్నది చెప్తున్నాడు, మీకు అర్థమయ్యాల. ఈ ఎండుగుళ్ళు వేస్తారు. ఎండుగుళ్ళు ఎందుకంటే మరి ప్రజలు వస్తున్నారు, విదేశీయులు వస్తున్నారు. విదేశీయులు ప్రజలు వచ్చి ఎక్కువ నమ్ముకుంటున్నారు కనుక ప్రజల్లో వ్యాపారం పెరిగింది. ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు దుకాణాలు ఎక్కువ ఉంటాయి కదండి. మతం ఎక్కడ ఉంటే అక్కడ దుకాణాలు ఎక్కువ అవుతాయి. ఈ ప్రజలు కొనుక్కుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఉండీలో డబ్బులు వేస్తున్నారు. బయటకు వచ్చి అమ్మవారి గుడికి సంబంధించిన బొమ్మ, అంటే చిన్న ఎండుగుడి ఉంటుంది. అంటే అర్తిమీదేవి గుడి ఏదైతే ఉందో ఆ గుడి అలాగే ఉంటుంది. ఆ గుడిలో అమ్మవారి చిన్న బొమ్మ ఉంటుంది. అది ఇంటికి పెట్టుకుంటారు. అది కొనుక్కోవాలి. అది బాగా లాగుతుంది కనుక దుకాణాలు ఎక్కువైపోయాయి. ఆ దుకాణాలు ఎక్కువైపోయినప్పుడు సడన్గా ఒకరోజు వ్యాపారం పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే ఆ ఏరియాకి ఒక వీరుడు వచ్చాడు. ఆయన అపోస్తుడైన పౌలు. ఆయన వెళ్ళి సత్యం ఏంటో చెప్పడం, మాట్లాడిన తర్వాత రెవెన్యూ తగ్గిపోయింది గుడి. రెవెన్యూ ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. సత్యం అంటే ఎదురా, సత్యం అంటే గుళ్ళు గోపురాలు బొమ్మలు కాదు, సత్యం అంటే నిజదేవుడు, సిలువ వేయబడిన క్రీస్తుని నమ్మిన తర్వాత ప్రజల రాక తగ్గిపోయేసరికి సడన్గా వ్యాపారస్తులు అందరు గుండెల్లో రైలు పరిగెట్టి. ఎందుకంటే రెవెన్యూ తగ్గిపోయిందిగా. ఎవడరా ఈ పని చేసిందంటే పలానా పౌలంట అక్కడ నుండి వచ్చాడంట. అంటే అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించండి అని రాత్రికి రాత్రే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఆయనకి సపోర్ట్ ఇచ్చిన ఇల్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి వారిని కూడా కొట్టి వాళ్ళందరినీ బహిరంగ నిలబెట్టి ఈ వ్యాపారస్తులందరూ ఉంటుంది కదండి, వీళ్ళందరూ కలిసి గట్టిగా కేకలేసి ఒక స్లోగన్ ఇచ్చారట. ఆ స్లోగన్ ఏంటంటే అర్తిమీదేవి దేవి మహాదేవి అని అరిసి. ఏమన్నా అపోస్తల గారిలో ఉంటాయి. మహాదేవి అని అరిసారట. పెద్ద కేక వేశారట. ఆ కేక్కి టౌన్ అంతా నిశ్శబ్దమైపోయింది. మళ్ళీ ఎవడైనా యేసుప్రభు పేరెత్తాడో చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారట. పౌల్ని అక్కడ ఉన్న ఈ గవర్నమెంట్లో ఉన్న స్నేహితులు ఉంటారుగా, ఈ స్నేహితులు ఏం చేశారంటే అరే తర్వాత అయినా ప్రకటించగానే కానీ ముందు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదుగా, కొంతకాలం విరామం తీసుకొని పంపించేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ సంఘం అక్కడ ఉంది. ఆ సంఘం పేరే చెప్పండి, ఎపిసి సంఘం. ఆ సంఘాన్ని ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇంత వ్యతిరేక మధ్య, ఇంత మూఢనమ్మకాల మధ్య, ఇంత గుడి భయంకరమైన
మూఢనమ్మకాలకి నిలయమైన గుడి మధ్య మీరు నమ్మకంగా ఉండగలిగారంటే మీరు నచ్చారు సంగమా అన్నాడు. ఓ పక్క విదేశీయులు వచ్చి ఈ అర్తిమీదేవికి దండం పెడుతున్నారు, కానీ మీరు అదే ప్రాంతం నుండి నా వైపు చూస్తున్నారు. వెరీ గుడ్ అని ఇష్టపడ్డాడు, గౌరవించాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. క్వశ్చన్, ఇదంతా పొయిటిక్ లాంగ్వేజ్ అంటారు. ఇంకా మనకు అర్థం కావాలి అంటే పద్యాలలో వాడే పదాలు అంటారు. 7 నక్షత్రాలంటే నక్షత్రాలు కాదు, అక్కడ స్తంభాలంటే స్తంభాలు కాదు, దీపాలంటే దీపాలు కాదు. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది. నక్షత్రం అనగానే పైకి చూసి 7 నక్షత్రాలు ఎక్కడం లెక్కట్టకూడదు. నక్షత్రం అనగానే వెలుగుతున్నదాని గుర్తు నక్షత్రం అన్నారు. ఇప్పుడు మీ దగ్గర చాలామంది స్టార్లు ఉన్నారు కదా, స్టార్లు అంటే ఆ స్టార్లా, అలాగే స్టార్లు అంటే స్టార్లు కదని మనకు ఎలాగ అర్థమైందో, ఇక్కడ స్టార్స్ అంటే ఈ కనబడుతున్న ఈ స్టార్స్ కాదు. స్టార్స్ అంటే దేవుడు ఇష్టపడే స్టార్స్ ఉన్నారు, వ్యక్తులే. మనకి ఇంకా క్లారిటీ రావాలంటే మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 19-20 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. 19-20 వచనాలు. కాగా యోహాను నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మరల 7 వచ్చింది. 7 నక్షత్రములు గూర్చిన మర్మములు, ఆ 7 సువర్ణ దీపాలు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. ఏమర్థమైంది? 7 నక్షత్రాలు అనగానే దూతలు, 7 నక్షత్రాలు అనగానే దూతలు. అంటే 7 నక్షత్రాలు అనగానే దూతలు. దూతలు అనగానే ఒకప్పుడు వార్తాహరుడు అనేవారు. వార్త అంటే చాటింపు వేస్తారు కదా, చాటింపు. ఈ చాటింపు వేసే వాళ్ళని వార్తాహరుడు అనేవారు. ఇప్పుడు న్యూస్ లీడర్లు అంటున్నారులేండి ట్రెండ్లో. ఈ వార్త తెచ్చేవారిని దూత అంటారు. దూత వేరు, దేవదూత వేరు. దేవదూత అంటే దేవుడికి మనుషులకి మధ్యలో ఉండి వ్యవహరించినవి అక్కడ పైన. ఆ పైన వ్యవహరించేవి దేవదూతలు, అవి వేరు, అవి దేవదూతలు. దూత అనే పదం మనుషులకు కూడా ఉపయోగించండి. ఇప్పుడు ఇక్కడ దూత అనగానే ఎవరు? సంఘంలో సంచరిస్తున్నారట. సంఘంలో సంఘాన్ని గైడ్ చేస్తూ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని గైడ్ చేసేవారిని ఏమంటారు? లీడర్స్ అంటారు. ఇప్పుడు 7 నక్షత్రాలు అనగానే ఎవరు చెప్పండి? లీడర్స్ అంటే నాయకులు. ఒక్క మాట చెప్పాలంటే కాపర్లు. 7 నక్షత్రాలు అనగానే కాపర్లు అంటే 7 కాపర్లు, 7 స్తంభాలంటే సంఘాలు. అంటే దీపాలంటేనేమో సంఘాలు, దీపాలంటే సంఘాలు, నక్షత్రాలంటే నాయకులు. అంటే ఈ సంఘాలని నడిపించే నాయకులు అన్నమాట. ఇప్పుడు బాగా వినండి. ఈ సంఘాలని, ఈ దీపాలు, ఈ సంఘాలని, ఈ నక్షత్రాలని, లేదా ఈ సంఘాలని, ఈ నాయకుల్ని ఎవరి చేతిలో పెట్టుకున్నాడట? కుడి చేతిలో పెట్టుకున్నాడట. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, ప్రతి సంఘము ఎవరి చేతుల్లో ఉంది? ప్రతి నాయకుడు ఎవరి చేతుల్లో ఉన్నాడు? ఇప్పుడు చెప్పాలి, నాయకులు సంఘము ఆయన చేతుల్లో ఉంటే ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తాడా చూడ్డా? బాగా వినాలి. అందుకే కింది పదం ఏమని రాస్తున్నాడు తెలుసా? మీరు 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 స్తంభముల మధ్య, అంటే సంఘాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, మీరు ఏమేం చేస్తున్నారో నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేనెరుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వచ్చిన వారు ఏ ఉద్దేశంతో కూర్చున్నారో ఆయనకి తెలుసు. ఇక్కడ నిలబడి నేను ఏ ఉద్దేశంతో వాక్యం చెబుతున్నానో ఆయనకి తెలుసు. అంటే ఇక్కడ నాయకుల సంగతి ఆయనకి తెలుసు. చెప్పండి, విశ్వాసుల యొక్క క్రమానుగతమైన గతాలు, భవిష్యత్తులు కూడా తెలుసు. అంటే ఆయనకి మరుగైన సంగతి ఏది లేదు. సంఘాలు కూర్చిన కదలికలు ఆయనకు తెలుసు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. చాలామంది అనుకుంటారు ఆయన సంఘాన్ని పట్టించుకుంటున్నట్టే. పట్టించుకోవడం కాదు, ఆయన కుడి చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడు.
ఆయన కుడి చేతుల్లో ఉంది. ఈ సంఘానికి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఆయనే రెస్పాన్సిబిలిటీ. రక్తమిచ్చి సంపాదించాడు గనకే, రక్తమిచ్చి ఆయన సంఘాన్ని రక్షించాడు గనకే ఆయన కుడి చేత పట్టుకుని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరెవరు ఏ క్రియ చేస్తున్నారు చూస్తారు. ఇక్కడికి వచ్చి ఎవరు టిక్కు మన మొబైల్ నొక్కుతున్నారో కూడా చూస్తాడు. ఇక్కడ కూర్చుని నీ మైండ్ ఎక్కడో తిరిగితే అది చూస్తాడు. ఇక్కడ కూర్చుని నువ్వు ఏవేవో ఎక్స్ప్రెషన్ కొరకు నువ్వు ఇక్కడ కూర్చుంటే అది చూస్తాడు ఆయన. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమేం చేస్తామని చూస్తాడు. ఇక్కడ కూర్చుని ఇప్పుడే అన్నం తిన్న తర్వాత మొత్తెక్కిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతి కూడా చూస్తాడు. అందరి సంగతి చూస్తాడు. నీ మేకపోతే గాంభీర్యం చూస్తాడు, నీ పాటల కదలికలు చూస్తాడు, నీ సాక్ష్యము, నీ బైబిల్ స్టడీ అన్నీ చూస్తాడు. మౌనంగా అందరినీ కనిపెడతాడు. భయం వేస్తుందండి ఆ సంఘానికి వచ్చి అవుతుంటే. వాట్స్ కోసం చేసుకుంటున్నారు కనుక మీకు ఎందుకు నాకు జ్ఞాపకం చేయాలనిపిస్తుంది. అది చేశాడు. చాలామంది సంఘాలకి వీళ్ళు అనుకుంటారు సంఘం అనగానే ఎందుకో తెలియని అదొక నెగ్లెక్ట్ ఉంటుంది. చాలామంది నేను గమనించింది చెప్తున్నాను. నేను సంఘం మీద కోపం వేస్తారు ఎక్కువ మంది తెలుసా. రేపు నుంచి రావండి అంటారు. రేపు నుంచి రావండి, మానేస్తామండి సంఘం. ఇంకా అనవసరం అండి, ఇంక వేరే సంఘానికి వెళ్ళిపోతుంది. నీకు ఈ సంఘంలో వరం లేనప్పుడు ఇంకో సంఘానికి వెళ్తే నీ మొహం బాగుపడుతుందని అడుగుతున్నాను నేను. నీకు ఈ సంఘంలోనే ఉండడం నీకు చేత కాదు, ఇక ఎన్ని సంఘాలు తిరుగుతావు నువ్వు? ప్రభువా 7 సంఘాల్లో తిరగడానికి? నువ్వు ఎక్కడ తిరుగుతావు? దాకా పెద్ద ఆయన మాట్లాడుతూ చెబుతున్నాడు. ఈరోజు ట్రెండ్ సంఘాలు చాలా వస్తున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ట్రెండ్ సంఘాలు ఎగురుతున్నారు, కోట్లు ఇలా తిప్పి చక్క 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 స్తూతి నడుతున్నారు. డీజేలు ఇవి గ్రౌండ్లో బుక్ చేసి కచ్చిపులు పైకి ఎగరేసి ఎగురుతున్నారు. మీకు వాక్యాలు రావు. మీ అయ్యి నీకేమన్నా నేర్పిస్తే నీకు వస్తాయండి. మీకు వాక్యాలు రావు. స్టైల్ కొట్టి, పోజులు కొట్టి, చెత్త చెదరం ఎకిలి చర్యలన్నీ చేసి ఎవడు అడగడనుకుంటున్నావు? ఈ సంఘానికి వచ్చి అడుగుతాడు. గుర్తుపెట్టుకో. సంఘాన్ని చేతిలో పెట్టుకుని ఎలా నడిపిస్తున్నావో, ఎలా ఆడిస్తున్నావో, ఏమేమి చేయిస్తున్నావో, రాయితీలు పెడుతున్నావా, రప్పిస్తున్నావా, పాలసీలు కట్టిస్తున్నావా, ఏమైనా సెటిల్మెంట్లు ప్రోగ్రాలు పెడుతున్నావా, అన్నీ చూస్తాడు ఆయన. సంఘం ఆయింది. చూస్తాడు. ఎకిలి చెర్లు చైనిస్తాడు, ఎగరనిస్తాడు. ఒకే రోజు గొంతట్టుకుని నొక్కేస్తాడు. 7 సంఘాలకు చెప్తున్నది అదే. నువ్వేం చేస్తున్నావు? ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చావు ఎఫెసీ సంఘమా? నువ్వు ప్రపంచమంతా కోడై కూసి ఆ అర్తిమీ దేవికి మొక్కుతున్నప్పుడు నా సేవకుడు, నా దూతని అంటే నా పౌలు అనే సేవకుని అపోస్తులను పంపి మిమ్మల్ని కట్టాను. నీ క్రియలు ఎలా ఉన్నాయో నేను చూస్తున్నాను. మీ సహనాన్ని చూశాను, మీ ఓర్పును చూశాను, అన్నీ చూశాను. ఈ మధ్య మీ గ్రాఫ్లో తేడా వచ్చింది, అది కూడా చూస్తున్నాను అన్నాడు. అబ్జర్వ్ చేస్తున్నాను, అన్నీ చూస్తున్నాను, ప్రతిదీ గమనిస్తాను. సంఘాలు ట్రెండ్లో ఎలా ఉన్నాయో తెలుసా? ఇంక ఈ మాటని అనకూడదు. క్లబ్బులకి వాటికి పెద్ద తేడా లేదండి. లైట్స్ లైట్గా డౌన్ చేయండి, డార్క్ లైట్స్ వేయండి, చెమికలు రిలీజ్ చేయండి, పొగ వదలండి. దేనికిరా ఇదంతా అని అడుగుతున్నాను. దేనికి? ఎగరడానికి. పొగ వదులుతారట. పొగ దేనికండి? సజ్జలో పొగ ఎందుకండి? పొగలు, స్మోక్స్, ఎగురులు, డీజేలు. ఆ పాట అర్థమయ్యాడు. చుక్క పుట్టిందిలే, తర్వాత ఏం చేసింది చెప్పు మాకు. చుక్కనే ఎగురుతారు. ఇక ఆ పాట ముందుకెళ్ళినవాడు ఆయన కదలండి. ఎలాగెలా డిస్ తిప్పుతాడు, ఎలా నడుతున్నాడు. ఏటి టెక్నాలజీ అంతా ఫారెన్ క్లబ్ కల్చర్ ఇదంతా నేను చెప్తున్నాను. ఆ ఫారెన్ వాళ్ళని చూసి వాతలు వేసుకుంటున్నారు. ఆ వాతలు చేసి ఒక అర్థవంతమైన వర్షిప్ అందరు నిలబడి చేతులు పైకెత్తి కన్నీటితో ఆరాధన చేసే వర్షిప్లు పోయాయి. 3 డప్పులు కాంగు పెట్టి కొట్టినప్పుడే ఆరాధనలు బాగున్నాయండి. ఒక చిన్న చిరత తీసి డప్పు కొట్టినప్పుడే బాగున్నాయండి ఆరాధనలు. ఇప్పుడండి అడ్వాన్స్ టెక్నాలజీ పేరు మీద అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ ఎగురుతున్నారు, ఏమి నడుతున్నారు. ఈ దురదలన్నీ మీకు బయట పోక ఇక్కడ తెచ్చారా అని అడుగుతున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. మారారన్న పేరు తప్ప ఏం మారలేదు. పాట మారింది అంతే. అదే స్టెప్, అదే రంగు, అదే చిక్కదనం, అదే వాసన. 3 రోజెస్ అదే. ఎవరు ఏం మారారు? ఏం మారలా?
చూస్తున్నాడు ఆయన. సంగమాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు, 7 స్తంభాల మధ్య, స్తంభాలంటే సంఘాల మధ్య సంచరిస్తున్నవాడు అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో కొన్ని విలేజ్ ప్రాంతాల్లో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు 500 మంది సేవకుల సదస్సు, 500 మంది సేవకుల సదస్సు జరుగుతుంది. ఆ సేవకుల సదస్సులో ఒక సేవకుడు నిలబడి మాట్లాడుతున్నాడు. నాకు మెసేజ్ ఇచ్చే ముందు ఆయన మాట్లాడుతూ ఒక చమత్కారంగా ఒక మాట్లాడు, నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏమన్నాడు తెలుసా? ఈ మధ్యకాలం ఇటీవల కాలంలో సంఘాలు ఎలా తయారవుతున్నాయి అంటే, ఈ సంఘాలకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి కట్నాల కొరకు ఏమి చేస్తున్నారంట. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఆయనకి 2 ఆడపిల్లలు అంట. ఆడపిల్లలు పుడితే ఇలా అన్నాడట, ఏమి ఇస్తున్నారు కట్నాలు అంటే, పెద్దల్లుడికి పెద్ద సంఘం, చిన్నల్లుడికి చిన్న సంఘం. సంపెత్తడు అల్లుడిని నిన్నేమనుకుంటున్నావు? సంఘాల కట్నాలు ఇవ్వడం ఏంటి? రాజకీయ అబ్బ అనుకుంటున్నారు, మీ అబ్బ సొత్తు అనుకుంటున్నారని దేవుడు అడిగితే అడుగుతున్నాను. సంఘాల కట్నాలు ఏంటి అంటే రాబడి ఏటీఎం, అది రక్తం ఇచ్చి సంపాదించాడు, అది రక్తం ఇచ్చి సంపాదించాడు. సంఘం అనగానే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. పాపంలో కొట్టుకుపోయి పొర్లాడుతున్న మనల్ని, మన రక్తాన్ని కడిగి రక్తం ఇచ్చి ఆయన మనల్ని శుద్ధీకరణ చేసి కొన్నాడే. దేని గురించిన అవగాహన లేకపోతే ఎలా? పెద్దల్లుడు కోటి, చిన్నలుడు కోటి నేను ఇచ్చేస్తానంటే మనకి ఇచ్చేస్తాడు గట్టిగా. అందుకే చెప్తున్నాడు చూడండి, సంఘాన్ని అడుగుతున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నీలో మంచుందో చెడుందో అన్నీ నాకు తెలుసు, నేను కొన్ని మెచ్చుకునే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అవి నేను మెచ్చుకుంటాను అంటున్నాడు. ఏం మెచ్చుకుంటున్నాడు? కిందకి చూడండి. నీ క్రియలను, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివనియు నేను మెచ్చుకుంటున్నాను. ఎఫ్సి సంఘంలో ఉన్న క్వాలిటీ ఏంటట? దుష్టుల్ని పసిగడుతుందట, దుష్టుల్ని పసిగడుతుంది. నీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే దుష్టుల్ని పసిగడతావు. దుష్టులు అనగానే అపోస్తులు కాకయే, చెప్పండి, అపోస్తులు అని చెప్తారు. మొన్నటి వరకు మేము సినిమాల్లో యాక్ట్ చేసామండి, ఇప్పుడు సడన్గా నేను సేవకుడిని అయిపోయినా అనగానే అమ్మో ఆయన పిలిపించండి అందరూ మనలాగాళ్ళు. మారాడా నిజంగా? చూద్దాం అంటారట. మారినోడు మళ్ళీ ఆ సినిమా గొడవలు ఎందుకు ఎత్తుతున్నాడు అది కూడా అడుగుతారు వాళ్ళు. నేను అందరిని అంటలేదండి, ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందని అంటున్నాను. నిజంగా సినిమాల నుంచి మారి సాక్ష్యాలు చెప్తున్నారో వాళ్ళకి దేవుడు వాళ్ళని బట్టి దేవుడిని మహిమ పొందును గాక. నేను వాళ్ళని ఏమంటలేదు, కానీ కొందరిని ట్రెండ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. ఇక్కడ చెప్తున్నాడు, దుష్టుల్ని కనిపెడతాను. దుష్టుల్ని ఆ మొదటి శతాబ్దంలో దుష్టులు అంటే ఎవరంటే అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకోండి. మేము కూడా అపోస్తులమేనండి అని చెప్పుకుంటారట. మేము కూడా యోహాను గారు పంపించారండి, మమ్మల్ని కూడా పేతురు గారు పంపించారండి, మమ్మల్ని కూడా వెళ్ళమని చెప్పారండి. ఎవరు పంపకుండానే, ఎవరు చెప్పకుండానే, యోహాను కూడా సిఫారసు పత్రిక ఏమి ఇవ్వకుండానే వాళ్ళు వచ్చి చెప్తారట సంఘం, ఎఫ్సి సంఘంలోకి వచ్చి. ఎందుకంటే అప్పటికి పౌలుని పంపేశారుగా. అప్పుడు తిమోతి లాంటి లేత కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు అక్కడే ఉన్నప్పుడు ఆ కుర్రోడిని ఎదిరించేంత బోధలు అక్కడ సవాలుగా నిలబడ్డాయి. అక్కడ ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారట, మేము కూడా బోధకులమే అని తిరుగుతున్నారట. సంఘము ఎవరు వచ్చినా సరే అలాగ మౌనంగా మేకపిల్లలా గొర్రె పిల్లలాగా ఎవరు చెప్పినా వాక్యమే కదండి అందంట ఆ సంఘం. మనమైతే ఎవరు చెప్పినా ఊపుతాం తలకాయలు. మనం ఎవరు రిఫరెన్స్ మనం మళ్ళీ ఇదో గుడితనం ఉందండి. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది, బైబిల్లో వాక్యాలే తీర్చి చెబుతున్నాడండి ఆయన. బైబిల్లో తీస్తారమ్మా, కానీ బైబిల్లో వాక్యాలు తీస్తారు కానీ అర్థాలు చెప్పండి మార్చేస్తారు. అవి అర్థాలు మారిపోయాయి నీకు తెలియాలంటే ముందు నీకేం తెలిసి ఆడాలో చెప్పు. నీకు వాక్యం తెలుసా? నువ్వు వారానికి ఒకసారి ఆ బైబిల్ ఎక్కడుందో ఎదుక్కుంటావు ఇంట్లో, ఎక్కడ పెట్టేసి మర్చిపోతావు. మరి వారం అంతా బిజీ కదా నువ్వు, ఆ వారం అంతా మర్చిపోతావు. అది ఒకసారి ఎంత భయం లేని కోళ్ళు ఉంటాయంటే మనుషులే, ఎంత భయం లేని వాళ్ళు అంటే ఏకంగా బైబిల్ నట్టుకెళ్ళి టీవీ మీద పెడతారు. ఎంత భయం లేదంటే వాళ్ళకి. ఆ బైబిల్ అక్కడ ఉంటుంది, వాళ్ళు టీవీలో చూడాల్సిన అన్నీ చూస్తుంటారండి. కబోర్డ్లో పడేస్తారు. అసలు బైబిల్ చదవరంటే చదవరు. మరి బైబిల్ పట్టుకొస్తారంటే ఏదో తేపోతే బాగోదు, సంఘానికి వచ్చినప్పుడు చేతిలో ఒకటి ఉండాలని బైబిల్ తెచ్చే బ్యాచే తప్ప చదివే వాళ్ళు ఎక్కడున్నారండి?
అందుకే ఎవరు ఏం చెప్తున్నారో ఇది తప్ప ఒప్ప సత్యమా తేడా చెబుతున్నాడా ఇదంతా గమనించాలంటే సంఘానికి సత్యములో లోతైన ఏరుండాలి. ఇప్పుడు నేను వచ్చాను, మీకు అంత తెలియకపోవచ్చు, మీ దైవజనులు తెలుసు. నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబడినప్పుడు నేను సత్యం చెప్తున్నాను అసత్యం చెప్తున్నాను మీరు నన్ను పసిగట్టాలంటే మీకు ఏం తెలియాలి చెప్పండి? సత్యం అనే గీటురాయి తెలియాలి మీకు. ఎవడ వస్తాడో దొంగ నోటు ఇస్తాడో ఆ దొంగ నోటు ఇచ్చినప్పుడు అది దొంగ నోటు అని మీరు ఎలా చెప్పగలరు? మీకు ఒరిజినల్ తెలియాలి. మీకు ఒరిజినల్తో పరిచయం లేనప్పుడు దొంగ నోటు అయినా మీకు ఒరిజినల్ నోటే. ఇప్పుడు ఒరిజినల్ నోట్లు బాగా అలవాటైనాయి అనుకోండి, ఇలా లెక్కెడుతూ బ్యాంకులు చూడండి, ఇలా లెక్కెడుతుండగా టక్కమనే దొంగ నోటు బయట తీస్తారు. ఎలా చెప్పేశారంటే ఆ స్పర్శ వాళ్ళకి చెప్పేస్తారు. నీకు సత్యంతో పరిచయం ఎక్కువ ఉంటే, వాక్యంలో లోతైన అనుభవం ఉంటే, ఒక 10 నిమిషాలు ఒక ప్రసంగాన్ని విని ఈ మనిషి ఏం చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడా లేకపోతే కళ్ళబళ్ళు కబుర్లు చెప్తున్నాడా నడిపిస్తున్నాడా అని ఇట్టే పసిగడతారు. గుర్తుపెట్టుకో. ఆ అనుభవం ఉందంట ఎవరికి? ఎఫ్సి సంఘానికి. ఆ సంఘానికి అనుభవం ఉంది కనుక అపోస్తులు కాకుండా అపోస్తులు పంపారంటే ఈ రోజులు ఉన్నప్పుడు వాట్సాప్ ఉండి ఆడికో ఫోటో తీసి అయ్యా ఈడెవడో మీరు పంపించాడు చూడండి మీరో కాదో అనే అంత టెక్నాలజీ ఉందా? ఈడెవడు ఇదిగో చూడండి వాయిస్ ఎలా ఉందో ఒకసారి నేను ఫోన్ ఆన్లో పెడతాను విని చెప్పండి. ఉందా? జియో లేదు ఆ రోజు, వాట్సాప్లు లేవు, టెక్నాలజీ లేదు, సోషల్ మీడియా లేదు. ఇతను ఒరిజినల్గా సెకండ్స్లో నిమిషాల్లో తెలుసుకునేంత టెక్నాలజీ. ఆ రోజు ఇతను ఒరిజినలా కాదని తెలుసుకోవాలంటే ఒకే ఒక కొలత ఉంది. ఆ కొలత చెప్పండి? సత్యం, వాక్యము. ఆ వాక్యాన్ని బట్టి ఆ మనిషి చెప్పే సిద్ధాంతాలు ఆరోగ్యకరమా అనారోగ్యమా, సంఘానికి మేలుకరమైనవి కావా, అసలు అపోస్తులు చెప్పిన పునాదుల మీదే బోధ ఉందా లేకపోతే వేరొక బోధన్నా ఏదన్నా వెళుతుందా అని వాళ్ళు పసిగట్టడం మొదలెట్టారు. వాళ్ళకి ఆ రోజుల్లో కీలకమైనది ఏంటంటే రక్షణ యేసుప్రభునందు తప్ప ఇక దేని యందు రక్షణ లేదని సంఘం పునాదులు. ఆ రోజు వాళ్ళు వచ్చే దుర్బోధలు ఏంటో తెలుసా? రక్షణ ప్రభువునందే కాదు మనం మంచిగా ఉన్న రక్షింపబడిపోతామని దుర్బోధలు, ధర్మశాస్త్రం బోధలు అన్నమాట. ఆ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని క్రియలను బట్టి రక్షింపబడిపోవచ్చు అని వాళ్ళు, క్రియ కాదు క్రీస్తుని బట్టి రక్షింపబడాలని అపోస్తులు. ఈ వేరియస్ని పట్టుకునేవారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు పట్టుకున్నారు, అందుకే నీ క్రియలు, నీ సహనము, నీ ఓర్పు, నువ్వు దుష్టుల్ని సహించవని. ఆ దుష్టులు అంటే ఎవరో కాదు, వాళ్ళ అపోస్తులు కాక అంటే సేవకులు కాకుండానే తాము సేవకులు అని చెప్పుకునే అబద్ధికులను పరీక్షించి అంటే వాళ్ళకి టెస్ట్లు పెడుతుందట ఇతను కరెక్టా కాదని. మనం చెప్పండి అడుగుతున్నాను. ఎవరైనా కొత్తగా మీ పాస్టర్ గారు లేని టైంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఒక విచిత్రమైన బోధ మీరు చెబితే ఇది కరెక్టా కాదని మీరు పట్టుకునే జ్ఞానం మీకుందా? వార్చుకొచ్చి వాళ్ళు చదువుకుని బిర్యానీ గట్టిగా తింటున్నారా? చెప్పండి. మీ దగ్గర ఉన్న ఒక సంఘం పేరు చెప్పను, ఒక బోధ చెప్పనా? విచిత్రమైన కల్ట్ ఉందండి ఇక్కడ. రేమా డాక్ట్రిన్ అంటారు. రేమా అంటే అదొక కృప అనే పదం వాడతారులేండి, వాక్యంలోంచి వేరుగా తీసుకెళ్ళిపోతారు. ఆ తీసుకెళ్ళిపోయిన ఆయన లైవ్ ఎక్కువ ఇవ్వడండి. ఇక్కడ లైవ్ ఇవ్వడు పెద్దగా. లైవ్ ఎందుకు ఇవ్వడంటే దొరికేసని ఇవ్వడు. ఈరోజు ఇక్కడ ఈ కోకపేట ఏరియా లోపలికి ఉంది ఆయన సంఘం, పేరు చెప్పట్లేదు. ఆయనకున్నంత డబ్బును అడుగుతున్నాను, ఈ కేసీఆర్కి రేవంత్ రెడ్డి కూడా లేదు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో విశ్వాసి, నువ్వు ఏదన్నా దేవుణ్ణి అడగాలనుకున్నప్పుడు నమ్ము, అది బలముగా నమ్ము. అది నువ్వు కావాలనుకున్నప్పుడు ఎవరు లేని టైంలో ఒక కార్ నీకు కావాలనుకుంటున్నావా, ఆ కార్ దగ్గరికి వెళ్ళు, సిలువే ప్రార్థన చేయి, దేవా ఈ కారు నాకు కావాలను, ఖచ్చితంగా ఆ కారు నీకు ఇచ్చా. మరి ఆ కారు కొనుక్కోవాలని ఏమైపోవాలి? నీకు మంచి ఇల్లు నచ్చిందా? నిజంగానండి ఇలాంటి బోధలు ఉన్నాయి, దుర్బోధలు. ఎవరైనా ఇల్లు నచ్చిందా నీకు? ఇక్కడ ఏదో డబుల్ స్టేర్ బిల్డింగ్ నీకు నచ్చుతుంది, ఆ వెళ్తుంటావు, నీ భార్య నువ్వు ఆగిపోయిన తర్వాత ఇగో ప్రేయర్ ఆయిల్ పట్టుకెళ్ళు, మన చర్చిలోనే ఎక్కడ కొనకు, మళ్ళీ ఈ ప్రేయర్ ఆయిల్ పట్టుకెళ్ళు, ఈ పట్టుకుని వెళ్ళి అక్కడ సిలువ ఎవరు లేనప్పుడు ఆ వాసమని కాడ చూడలేనప్పుడు వేసుకో, ఆ వేసిన తర్వాత ప్రేయర్ చేయ, దేవా నాకు ఇల్లు ఎలాగైనా కావాలి, ఖచ్చితంగా నీ దేవుడు నీకు ఆ ఇల్లు ఇస్తాడని. కానీ సిలువ వేసేస్తున్నారంటే మీరు నమ్మగలరా? మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోవాలండి? ఇలాంటివి దుర్బోధలు. ఇది సత్యమా అసత్యమా, వాక్యమా, ఇది లాజిక్ ఉందా లేదని కనీసం ప్రజలు ఆలోచించలేకపోతున్నారంటే వీళ్ళకి ఏమర్థమో లేదు చెప్పండి. సత్యం తెలియదు వీళ్ళకి. కచ్చీపు, ఇది ప్రార్థన కచ్చీపు అంటే నువ్వు ఆ కచ్చీపు కొని 4 సంవత్సరాల నుంచి ఉతకట్లేదంటే నేనేమనాలి నిన్ను?
నీకు సత్యం అర్థమైంది నీకు? అరే ఇది పాత పడిపోయిన నూనె అమ్మేస్తున్నారంటే నిన్నేమనాలి? నేను నూనె వద్దని అంటలేదు, ప్రార్థన వద్దని అంటలేదు, స్వస్థత లేవని నేను అంటలేదు, కార్యాలు జరగడం అంటలేదు. కానీ వాక్యానుసారమా కాదా అని తెలుసుకునే జ్ఞానం నీకెందుకు లేదంటున్నాను. చదవాలి వాక్యాన్ని. అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకొని వాళ్ళు వచ్చి దుర్బోధలు చేస్తున్నప్పుడు చాలా సీరియస్గా తీసుకున్నారట. అసలు వీళ్ళ దైవజనులే కాదు, వీళ్ళ అపోస్తులు అని పేరు తగిలించుకుని తిరుగుతున్నారు అని దులుమడేసి మీరు రాకండి రేపు నుంచి అని పంపించేస్తారట. ఈరోజు అతి ఆత్మీయత ఏంటి చెప్పిన? అతి ఆత్మీయత అంటే ఎవరైనా సేవకులు అనగానే అయ్య బాబోయ్ ఇంకా ఆయన ఏమి చెప్పండి అనకండి, కళ్ళు పోతాయి, పళ్ళు ఊడిపోతాయి అంటున్నారు. అతి ఆత్మీయత అంటున్నాను. నిజమైన సేవకుల్ని ఏమనకండి, నేను చెప్తాను. నిజమైన సేవకుల్ని, కసిగా సేవ చేస్తున్న వారిని, కష్టపడి సేవ చేస్తున్న వారిని, యథార్థంగా సేవ చేస్తున్న వారిని, సత్యమే సౌందర్యంగా ధరించుకుని సేవ చేస్తున్న వారిని ఏమనకండి, మీకు మీ పిల్లలకు మంచిది కాదు. కానీ సత్యాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతున్న వారిని మాత్రం కనిపెట్టండి, పరీక్షించండి. వాళ్ళు దొంగలను తేల్చి ఇంకెప్పుడు మా దగ్గరికి రావద్దని కఠినముగా చెప్పండి. ఆ స్టాండింగ్ ఎవరికి ఉండాలట? సంఘానికి ఉండాలట. సంఘానికి చెప్తున్నాడు, వాళ్ళు కనిపెట్టారు, వీళ్ళని ఏమనకండి లేదు దేవుడు, కనిపెట్టారు, అబద్ధకులను తేల్చేస్తారు, వాళ్ళని బయటికి పంపించేస్తారు. 3వ వచనంలో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నిన్ను ఎరుగుదును. సహనము కలిగి, సహనం అంటే అక్కడ అర్థమీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమో సంఘం లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇటు రోమా ప్రభుత్వం ఒత్తిడి ఎక్కువైపోయింది. అప్పటికే సౌలులా మారకుండా ఇంకా ఉన్నవాళ్ళు చాలామంది మత్తున్మాదులు తిరుగుతున్నారు. ఇప్పుడు దొంగ బోధలు వస్తున్నాయి, ఇన్ని రకరకాలుగా వస్తున్నాయి. ఇక్కడ పౌలేమో దగ్గరగా లేడు, ఎందుకంటే ఆయన పంపించేశారుగా. ఇప్పుడు తిమోతి లాంటి కుర్రోడు ఉన్నాడు. ఇలాంటి టైంలో ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు నువ్వు ఎటూ చెదిరిపోకుండా ఉన్నావు. వెరీ గుడ్, గ్రేట్ పర్సనాలిటీ అన్నాడు సంఘం. నచ్చావు, అదే స్టాండింగ్లు ఉండు. మరో విషయాన్ని కూడా నీలో నేను మెచ్చుకుంటున్నాను. 6వ వచనం అయితే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావని నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఏంటట? నికోలాయితులు అంటే ఎవరండి? నికోలాయితులు అంటే వీళ్ళకి ఒక పేరుంది. నికోలాయితులు అంటే అడ్డగించే ఒక భయంకరమైన దుర్బోధ. నికోలాయితులు అనగానే వక్ర భాష అని, హైపర్గ్రేస్ అంటారు చూస్తారా? హైపర్గ్రేస్ తెలుసు, దుర్బోధలు ఇదో దుర్బోధ. హైపర్గ్రేస్ అంటే ఇంక నువ్వేం చేసినా పర్లేదు, దేవుడు నిన్ను ఎప్పుడో క్షమించాడు. ఇప్పుడు ప్రసంగం అయిన వెంటనే నువ్వు సినిమాకి వెళ్ళిపోయినా ఏమన్నానమాట దేవుడు, అదే హైపర్గ్రేస్. నువ్వు ప్రసంగం అయిన వెంటనే ఇంటికి వెళ్ళి సీరియల్ వేసుకుని నేను ఏమన్నానమాట, అది హైపర్గ్రేస్. అదో దుర్బోధ. నువ్వు ఎన్ని అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నువ్వు మాత్రం చర్చకు వచ్చేసి నువ్వు చేయాల్సినవన్నీ చేస్తే దేవుడు నీ కార్యాలు చూసి మురిసిపోతాడు. ఇదో హైపర్గ్రేస్. దేవుడు గతకాలం పాపాలు క్షమించేశాడు, వర్తమాన పాపాలు క్షమించేశాడు, రాబోతున్న పాపాలు కూడా క్షమించేశాడు. ఇక మీకు లైసెన్స్ ఇచ్చేశాడు, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పే కొరియన్స్ బాగా నమ్మి ఈరోజు ఇండియాలో డౌన్లోడ్ చేస్తున్న హైపర్గ్రేస్ మినిస్ట్రీస్ అంటే దుర్బోధ. ఈ నికోలాయితులు తెచ్చారండి ఈ బోధనే. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు విగ్రహాలకు అర్పించి తిను, దేవుడు ఏమండు. నువ్వు జారత్వం చేయి, జారత్వం అంటే లవ్లు చేసుకో, నేను దేవుడు ఏమి అండు. నువ్వు ఈ పెళ్ళి కాదు ఇంకొక పెళ్లి చేసేసుకో, నేను దేవుడు ఏమండు. నీ ఇష్టానుసారంగా తిరిగే, నేను దేవండు. నీకు నైతికత లేకపోయినా పర్లేదు, నీ దేవుడు నిన్నేమండు. నువ్వు ఎన్ని పోకిరి పనులు చేసినా పర్లేదు, నిన్ను ఏమండు. ఎందుకు ఇలా చెప్తారంటే, నికోలాయితుల దగ్గర ఒక డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏంటంటే, శరీరము నిష్ప్రయోజనము చెప్పండి, ఆత్మే ప్రయోజనకరమైంది. అందుకే శరీరముతో చేసినవేవి దేవుడి లెక్కల్లోకి తీసుకోడు. ఆత్మకి కలంకం పట్టకుండా చూసుకోండి. మీరు తాగేసినా శరీరానికి మొత్తెక్కుతుంది, ఆత్మకి మొత్తెక్కదు. మీరు వ్యభిచారం చేసినా శరీరానికే వ్యభిచారం అంటుకుంటుంది, ఆత్మకు పట్టదు. కనుక మీరు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, మీరు ఆత్మలో పరిశుద్ధంగా ఉండాలని దొంగబోధ చెప్తారు. ఎవరండి? నికోలాయితులు. ఇలాంటి దొంగబోధ చెప్తారు వాళ్ళు. అలాంటి వారు వచ్చి నికోలాయితులు చెప్తుంటే వాళ్ళు సీరియస్గా విని ఒక మాట అన్నారట, తప్పుడు బోధ చేస్తున్నారు, బయటికి పోండి అన్నారట. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చని మీరు ఎలా అంటున్నారు? అసలు విగ్రహాల జోలికి వెళ్ళొద్దని ప్రభు చెప్పాడుగా.
విగ్రహాల్లో ఏముంది? విగ్రహం వట్టిదే. గుర్తుపెట్టుకోండి, విగ్రహం వట్టిదే. విగ్రహంలో ఏమీ లేదు. అది తయారు చేస్తున్నప్పుడు ఏమీ లేదు, అది తెచ్చుకున్నప్పుడు ఏమీ లేదు. కానీ దానికి ఒక అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగి పెట్టినప్పుడు అందులోకి దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. గుర్తుపెట్టుకో, విగ్రహం వట్టిదే. విగ్రహంలో దైవశక్తి ఏమీ లేదు. విగ్రహంలో దైవశక్తి ఏమీ లేదు, కానీ దయ్యం యొక్క తత్వం ఉంది. దైవత్వానికి వ్యతిరేకంగా దయ్యం యొక్క తత్వం ఉంది. కనుక ఆ 10వ అధ్యాయం కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, ప్రభు బలలో చేతులు ముంచుతున్న మీరు దయ్యాల బలలో చేతులు ఎందుకు ముంచుతున్నారు అంటే, విగ్రహం ఒట్టిదన్న ఆయనే 10వ అధ్యాయంకి వచ్చేసరికి అదే పౌలు ఏమన్నాడండి? విగ్రహాల జోలికి పోవద్దు అన్నాడు. అతి జ్ఞానం ఏంటో తెలుసా? నికోలాయితుల అతి జ్ఞానం ఏంటంటే, విగ్రహాల్లో ఏమీ లేదండి, ఏముందండి, దేవుడు ఒకే దేవుడు, సత్యదేవుడు తప్ప ఇంకేమీ లేదు, విగ్రహాల్లో ఏమీ లేదు కనుక మేము విగ్రహాల దగ్గర భోజనం చేద్దాం అన్నారట. చేసే నీకు లాస్ట్ భోజనం లేడేస్తాడు చేసే. నేను ఒకసారి ఇక్కడికే డ్యూటీకి వచ్చాను నేను. అప్పుడు మన స్టేట్లు కలిసి ఉన్నాయి, మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పెద్ద జరుగుతుంది కదా ఇక్కడ. ఇప్పుడు మమ్మల్ని రప్పించారు మా ఆంధ్ర రాష్ట్ర పోలీసులు, ఈ తెలంగాణ పోలీసులు అందరం కలిసి అప్పుడు డ్యూటీ చేస్తున్నాం. అప్పుడు మాకు భోజనాలు ఏమి ఉండవండి, ఎందుకంటే ఎవరు అడవుళ్ళు ఉంటారు. అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉంటుందిగా, వాళ్ళు నిలబెట్టుకున్నది అక్కడే మాకు అన్ని భోజనాలు అయ్యి పెడతారు. నాకు అప్పటివరకు తెలియదు, చాలామంది తింటున్నారు, నేను కూడా తినేద్దాం అనుకున్నా. ఈ లోపల మా ఏడీఏ అంటారు, మా సీనియర్ ఆఫీసర్ ఆయన తింటలేదు, నా చేయబట్టుకున్నాడు. నువ్వు క్రిస్టియన్గా అన్నాడు. అవును సార్ క్రిస్టియన్నే అన్నాను. నువ్వు ఎందుకు తింటున్నావు అన్నాడు. అంటే విగ్రహం ఉంటుంది కదా సార్, ఏముంటుంది కదా అందులో, అందుకే తినేస్తున్నాను అన్నాను. అన్నాడు. అనగానే తినేస్తున్నాను కానీ ఆయన అన్నాడు, మీరు తినరా సార్ అన్నాను. నేను తిన్ను అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకన్నా నాకు బైబిల్ నాలెడ్జ్ ఉంది, కానీ ఆయన దగ్గర నేను మాట్లాడేసరికి అప్పుడు నాకు అర్థమైంది, నాకున్న బైబిల్ నాలెడ్జ్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ తప్ప ఆయనకున్నంత కమిట్మెంట్ లేదని నాకు అర్థమైంది. సిగ్గేసింది. నేను యేసుప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఏ రోజు నేను తినలేదు, ఆకలితో ఆయన ఉండిపోతాను కానీ విగ్రహాల జోలికి పోనా అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, అరే కమిట్మెంట్ లేదు మనకి అని. చాలా మంది చేసే తప్పేంటి చెప్పిన, ఓ లాజిక్ చెప్తున్నారు సెంటిమెంట్ ఏమనంటే, మరి వాళ్ళ పండగలకు మనం వెళ్ళాలంటే, మన పండగలకు వాళ్ళు రావాలంటే మనం వాళ్ళ పండగలకు వెళ్ళాలిగా అంటే, పండగకి వెళ్ళి మార్చేత వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభు యొక్క త్యాగాన్ని చెప్పి మార్చగలమా? పండగకి వెళ్ళి మార్చేత వాళ్ళని నేను అడుగుతున్నారు చాలామంది. మరి మన పండగకి అంటే మన క్రిస్మస్కి ఎవరైనా వచ్చి వాక్యం వినాలి అంటే, మరి వాళ్ళ పండుగలకు వెళ్ళి మనం వాక్యం చెప్పిన మనం వాళ్ళ పండుగలకు వెళ్ళి వాళ్ళు పెట్టింది మనం తింటేగా మారుతారంటే, భోజనాలు తినేసి ఎంతమందిని మార్చారని అడుగుతున్నాను నేను. మనుషులు దేన్ని బట్టి మారుతారో చెప్పిన, ఆయన త్యాగమును బట్టి రక్షణ బట్టే మారుతారు, ఆయన వాక్యమును బట్టే మారుతారు తప్ప వాళ్ళు భోజనాలకు వెళ్ళాను తర్వాత మా భోజనాలు చేశారు, మా భోజనం చేసిన వెంటనే వాళ్ళకి మారు మనసు వచ్చేసిందంటే ఇంకా నీకు అంత గొర్రె ఇంకెవరు లేరు. గుర్తెట్టుకో, భోజనాలు చేస్తే మారిపోతారా? భోజనాల వల్ల మారినాడు మళ్ళీ భోజనాల కోసమే చూస్తాడు. చూడ్డు, పండుగల కోసం మారినాడు మళ్ళీ పండుగ అప్పుడు వస్తుందని చూస్తాడు వాడు. ప్రభువు బట్టి మారాలి. ఇదిగో బైబిల్ ఇలా సెలవిస్తుంది, విశ్వాసం దేని వల్ల కలుగుతట? వినుట వలన. ఆ వినుట ఎవరిని గుచ్చట? క్రీస్తుని గురించి. నువ్వు క్రీస్తుని గురించి చెప్పాలి తప్ప లాజికల్ సెంటిమెంట్లు చెప్పుకో, మారరు. నికోలాయితులు దుర్బోధలు చెప్తున్నారు, మీరు ఎన్నైనా తిరగండి, ఎలాగైనా తిరగండి, ఎక్కడైనా తిరగండి, ఏమవుదంటారట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నికోలాయితు గురించి అదే 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. నికోలాయితులు వారును నీలో ఉన్నారు, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత. వాళ్ళు ఏం చేస్తారట? నికోలాయితులు ఏం చేస్తారట? వాళ్ళ బోధ ఏంటో 14 వచనంలో చెప్తున్నట్టు చూడండి. అయినను నేను నీ మీద కొన్ని మోపవలసి ఉన్నది, అవేమనగా విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకి ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. ఆ కేటగిరీకి చెందిన వారే నికోలాయితుల బోధ, బిలాము బోధ ఒకటే అట. బిలాం ఏం చెప్తాడు? బిలాము మీకు తెలుసుగా, బిలాం పాత నిబంధనలో ఉంటాడు. ఆ బిలాం ఏం చేశాడంటే, రాజు ఇచ్చే ఆఫర్లకు లొంగిపోయాడు. ఆ లంచాలకు లొంగిపోయి ఏం చేశాడు? ఇశ్రాయేలీ పురుషులందరినీ ఆ మోయాబీల అమ్మోనీల స్త్రీలతో ఏం చేయించాడండి?
వ్యభిచారం చేయించాడు. ఎందుకు? తప్పు కాదు, దేవుడు ఎలాగో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక క్షమించేస్తాడు అంటే ఇదో బోధ. ఆ రోజు బిలాము తప్పు చేస్తున్నా ఏమనలేదు, లంచాలు తీసుకున్నాడు. ఆ రోజు బిలాము ఎంత అడ్డగోలు అన్యాయపు కార్యక్రమాలు జరుగుతున్నా ఏమనలేదు, ఆయనకి లాభం వస్తుంది చూసుకున్నాడు అంతే. ఈరోజు కూడా మీరు గమనిస్తున్నారా, లవ్ మ్యారేజ్లు సంఘంలో జరుగుతున్నాయంటే ఇంకేమనుకోవాలండి? సంఘమాస అంతా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. లవ్ మ్యారేజ్లు అంటే చేయనని చెప్పాలంటే లవ్ మ్యారేజ్ అయితే అవ్వదు. పెద్దలు మాట్లాడుకుని ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే సంఘము మర్యాదగా క్రమంగా ఈ వివాహం జరుగుతుందని చెప్పాలే తప్ప మీరే మధ్యలోకి దూరి సంఘం కలగజేసి మీరు చేస్తానంటే దీన్ని ఏమంటారు చెప్పండి? ఆ సమాజానికి మనకి తేడా ఉందండి, జరగదుగా. అందుకే ఇక్కడికి వచ్చిన ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మాటలో, చూపులో, పవిత్రతలో, పిలుపులో సంఘానికి చెప్పాడుగా, పెద్దవారైతే అమ్మ అని, చిన్నవారైతే చెల్లి అని, ఇంకొంచెం వయసులోండి పెద్దదైతే అక్క అని, చిన్నవాడైతే తమ్ముడని, పెద్దవాడైతే అన్నని, ఇంకా పెద్దవాడైతే తండ్రి అని, ఈ వరుసలు తప్ప ఏరో వరుసలు ఉన్నాయో పౌలు గారు అన్నారు జర జాగ్రత్త అన్నాడు. ఊరుకొని అన్నాడు ఆయన. ఆ రోజు సంఘానికి ఇలాంటి నాణ్యత కలిగిన పునాదులు పౌలు వేసి వెళితే ఈ వెనకాల వచ్చిన దుర్బోధలు నికోలైతులు ఈ అపోస్తులు కానీ అపోస్తులు లేవట్టున్నారు తెలుసు. పర్లేదులే మీరేమన్నా చేసుకోండి, పాస్టర్ గారితో మనం మాట్లాడదాంలే అంటారు. ఏం మాట్లాడతావు? ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తావా అడుగుతాను. ఏం మాట్లాడతావు? నేను మాట్లాడతాను, ఏదో సెట్ చేద్దాం, కంగారు పట్టుకోండి, అక్కడికి ఇక్కడ లేచిపోయేందుకు మనం చర్చలో చేసేస్తాం కదా, లేచిపోయిన పిల్లలు చర్చలో చేసేస్తారా అడుగుతున్నాను. ఇవన్నీ జారత్వం, వ్యభిచారం, కాముకత్వం, విగ్రహారాధన ఇవన్నీ ఆ రోజు జరుగుతుంటే ఒప్పుకోలేదట, అస్సలు ఒప్పుకోలేదు సంఘం అందట. ఇలాంటి మా సంఘంలో జరగడానికి వీల్లేదు. అర్తిమిదేవి గుడిలో, అక్కడ ఉందిగా అర్తిమిదేవి గుడి, అర్తిమిదేవి గుడిలో తాళి కట్టేసి అక్కడికి వెళ్ళి అక్కడ చెల్లుద్ది, ఇక్కడ చెల్లదు. అర్తిమిదేవి గుడిలో పోయి నువ్వు ఆ విగ్రహాల మీద పొర్లు దండాలు పెట్టినా ఏమవదు, అక్కడ చెల్లుద్ది, ఇక్కడ చెల్లదు. ఎందుకంటే అది వదిలి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ తొంతు కార్యక్రమాలు చేస్తా అంటే దేవుడు అన్నాడు, సంఘమా నేను ఊరుకోను అన్నాడు. సంఘంలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. అపోస్తులు కాని వారిని ఇలా అపోస్తులు కాదని గుర్తుపడుతుంది. నెక్స్ట్ నికోలైతులను ఎదిరిస్తుంది, దుర్బోధనలు ఎదిరిస్తుంది. అన్నిటికన్నా క్వాలిటీ 3వ వచనంలో సహనము, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేకుండా ఉన్నావు, నాకు నచ్చావు. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ భయం వేస్తుంది. సంఘానికి ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. అపోస్తులు కాకుండా వచ్చిన వారిని ఆ రోజుల్లో కనిపెట్టేశారట. వారికి వాక్యపు జ్ఞానం ఉందట, సహవాసం ఉందట, వారు నికోలైతులను ఎదిరించేంత జ్ఞానం వాళ్ళకు ఉందట. ఇంకా ఏముందో తెలుసా? ఆయన నామాన్ని చెప్పిన వారిని చంపుతానంటే చంపుకుంటే చంపుకోండి, యేసుని ఎరుగునని మాత్రం అనమని స్ట్రాంగ్గా నిలబడిపోయారంట. ప్రభుత్వాలు వ్యతిరేకమైపోయినా, ఈ గుడి యాజమాన్యం మాకు వ్యతిరేకమైపోయినా, మాకు ఎబిసి ప్రాంతం అంతా వ్యతిరేకమైపోయి మమ్మల్ని చంపేస్తానని మా మీదకి తిరగబడినా మేము అస్సలు యేసును వదలముగాక వదలమన్నారు. వాళ్ళని చూసి ప్రభు అన్నాడు, నాకు నచ్చారు మీరు, ప్రాణం పెట్టేంత విశ్వాసం మీలో ఉంది, అబద్ధ బోధనలు ఖండించేంత జ్ఞానం మీకుంది, నా కోసం భరించేంత ఓపిక మీకుంది, ఏ బోధన అయినా ఇది సత్యమో కాదంత ఎండగట్టేంత జ్ఞానం మీకుంది, క్వాలిటీస్ మీకున్నాయి, సత్యము కొరకు రాజీ పడని ఒక తత్వం మీకుంది, ప్రభు కోసం రోషం కలిగిన విశ్వాసం మీకుంది. ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నా అన్నాడండి, నీ మీద తప్పు మోపుతానన్నాడు. ఇక్కడే నాకు భయం వేస్తుందండి. వాళ్ళకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నారు మీరు గమనిస్తున్నారు. ఒకసారి నేను చదువుతాను చూడండి. వారు ఎలాంటి బోధనైనా సరే పరీక్షిస్తారు, ఇది మొదటి క్వాలిటీ. 2, వారు ప్రభు కోసం ఎంతైనా భరిస్తారు, ఇది 2వది. 3వది, అబద్ధ బోధకుల్ని ఎండగడతారు. 4వది, ప్రాణం మీదకి ప్రభు నామం కొరకు ప్రమాదం వచ్చిన విశ్వాసాన్ని వదలరు. 4వది, సత్యం కొరకు రాజీ పడరు. 5వది, వారు ఇంకా 6వది మాట్లాడుతున్నారు, ప్రభు కోసం రోషం కలిగి ఉంటారు. అన్నిటికన్నా గొప్పది, సంఘము ప్రభు కొరకు ప్రాణం పెడతారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘాన్ని ఏమంటారు చెప్పండి? సంఘం అంటే ఇదే గొప్ప సంఘం, సత్యానికి స్తంభం అంటారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘాన్ని దేవుని ఏమన్నాడు తెలుసా? తప్పు పడుతున్నాను అన్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘాన్నే తప్పు పడితే మరి మన సంఘాన్ని
మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘాన్నే తప్పుపడితే ఇప్పుడు మెజారిటీ సంఘాలు, ఈ సిటీస్లో ఉన్న సంఘాలని, పల్లెల్లో ఉన్న సంఘాన్ని, మీ సంఘాన్ని, నా సంఘాన్ని, ఇన్ని క్వాలిటీస్ ఉన్న సంఘాన్నే తప్పుపడితే, విప్లవాత్మకంగా కనబడుతున్న ఈ సంఘాన్నే తప్పుపడితే మనల్ని తప్పుపడతారంటారా, ముఖం మీద ఉమ్మేస్తాడంటారా? భయం వేస్తుందండి. మీకు మనస్సాక్షి పనిచేస్తే ఏడుపు కూడా వస్తుంది. ఏం తప్పు పడతావు ప్రభు అంటే మొదలెట్టాడు చూడండి. ఇంకా 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నాకు భయం వేసిన మాట అదేనండి. నీకు జ్ఞానం ఉంది, సత్యము కొరకు ఆశ ఉంది, ప్రాణం పెట్టేంత కసి ఉంది, బోధకుల్ని ఎండగట్టేంత, వ్యతిరేకించేంత ధైర్యం ఉంది, నువ్వు విగ్రహాలకు ఎదురు నిలబడేంత విశ్వాసం ఉంది, గవర్నమెంట్కి ఎదురు నిలబడేంత పౌరుషం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీకు ఒకటి తక్కువైంది ఈ మధ్య అన్నాడు. ఏంటట? ప్రేమ తగ్గింది అన్నాడు. ప్రశ్న ఏంటో తెలుసా? ఇన్ని చేసిన వారికి ప్రేమ లేదంటారా? డౌట్ కొంచెం చూడండి. ఇన్ని చేసిన వారికి, ఇన్ని రాజరిక కార్యాలు చేసిన వారికి ప్రేమ లేదంటారా అంటే బైబిల్ అంటుంది ఎస్, వాళ్ళకి ప్రేమ లేదు, తగ్గిపోయింది. అదేంటండి, చాలా యాక్టివ్గా కూడుకుంటున్నారు కదండి అంటే కూడుకుంటున్నారు, లవ్ తగ్గింది. అదేంటండి, ఎవరైనా దుర్బోధలు వస్తే అక్కడ నిలబెట్టి ఎండగట్టేస్తారు కంటే ఎండగడతారు, బట్ ప్రేమ తగ్గింది. ఇంకా చెప్తున్నాడు చూడండి, ప్రేమ లేకుండా వాక్య జ్ఞానం ఉంటుందంటే ఉంటుంది. అంటే ప్రేమకి వాక్య జ్ఞానానికి చెప్పండి సంబంధము లేదు. ప్రేమ లేకుండా ప్రభు కొరకు ప్రాణం పెడతారంటే ఇది భయం వేయాలి మీకు. ప్రేమ లేకుండా ప్రభు కొరకు ప్రాణం పెడతారంటే బైబిల్ చెప్తుంది పెడతారు. ఇటు ప్రేమ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంత పరిచర్య చేసి నలిగిపోయి అరిగిపోతున్నారు ఇక్కడ. ఇది ప్రేమ లేకుండా చేస్తారంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పదం రైట్, చేస్తారు. అదేంటంటే ప్రేమ లేకుండా ఏంటి, ప్రభు కొరకు శ్రమ పడతారా? ప్రేమ లేకుండా ప్రభు కొరకు కష్టపడతారా? ప్రేమ లేకుండా దేవుని కొరకు ఇంత ప్రయాసపడి వాళ్ళ ధనంలో నుంచి ఈ కష్టార్జితాన్ని ఇస్తారంటే ఇవన్నీ చేస్తారు. బట్ బైబిల్ చెప్తుంది ప్రేమ లేకుండా కూడా చేస్తారు ఇవన్నీ. అది ఎలా చేస్తారంటే నేను చెప్తే బాగోదు కానీ బైబిల్ చెప్తే బాగుంటుంది. చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాలు చూద్దాం. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను మోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును ప్రవశించు కృపావరములు కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఇవన్నీ ఏమెత్తుతున్నాడు చూడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడండి, అక్కడ చూడండి. ఈ కొరింథీ సంఘం అంటేనే కృపావరాలకు నిలయం అంటది. కృపావరాలు కలిగిన సంఘానికి ఏం తక్కువైందంట చెప్పాలి. అదేంటండి, వాళ్ళు కృపావరాలు కలిగారు, మర్మాలు ఎరిగారు, జ్ఞానమంతియు కలిగి ఉన్నారు. మర్మాలు కలిగి ఉన్న, కృపావరాలు కలిగి ఉన్న, జ్ఞానమంతియు వాళ్ళకి తెలుసున్న, కొండలను షేక్ చేసేంత విశ్వాసం వాళ్ళకున్న ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు. బేదల కొరకు కాల్చడానికి ఏమి ఇచ్చేశారట, వారి శరీరాన్ని అప్పగించేసిన చెప్పండి ఏం లేదంట, ప్రేమ లేదు. మీకు విచిత్రంగా అనిపిస్తుందండి. ఇవన్నీ ప్రేమ లేకుండా చేస్తారంటే బైబిల్ అంటుంది చేస్తారు. సూపర్ న్యాచురల్ ప్రాఫెసీ చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇలా ప్రవచనాలు చెప్పేవారు, ప్రకృతికి ఆశ్చర్యాన్ని కలిగించే ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా, సీక్రెట్స్ మాట్లాడే వాళ్ళు కూడా ప్రేమలో ఎనుకుంటారంటే నమ్మగలరా? ఆ మధ్యకాలంలో చెప్పారు కారు వస్తుంది అని. కారు రాలేదు, ఏమి రాలేదు. మాకు ఫ్యాన్ వస్తుంది, కరెంటు పోయింది. ప్రవచనాలు చెప్పారు.
త్యాగాలు చేస్తున్నారు, ఇన్ని మర్మాలు అడుగుతున్నారు. ఇవి ఎలా చేస్తారంటే ప్రేమ లేకుండానే చేస్తారు. ఈ మధ్యకాలంలో కొంతమంది విచిత్రంగా తయారవుతున్నారు చూసారా, సిద్ధాంతాల కొరకు రాద్ధాంతాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమందిని మీరు గమనిస్తున్నారా, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో యేసుప్రభుని ఎవడైనా ఏమన్నా అంటే ఇంటికొచ్చి కొడతామనే టీమ్స్ తయారయ్యాయి. మనకి తెలుసా, క్రిస్టియన్ ప్రొటెక్షన్ టీమ్స్ అంటే ఇంటికి వచ్చి కొట్టేస్తారంట వాళ్ళు. యేసుప్రభుని ఏమనంటే మాట పడమంటున్నాం. కానీ గమనించండి, యేసుప్రభుని సోషల్ మీడియాలో ఏమన్నా మాట పన్నవాడు కూడా యేసుప్రభుని ప్రేమించకుండా ఉంటాడని నమ్మగలరా? ఇది ఆశ్చర్యం కలిగిస్తుందండి. అది ఎలాగంటే అదంతే. ఇంత ప్రసంగం ఇంత బాగా చేస్తున్నారు జేమ్స్లో ఈ మధ్య దేవుని ప్రేమ తగ్గిందంటే, దేవుడు అంటాడంటే మీరు నమ్మగలరా? ఒక ప్రసంగాన్ని చూసి అతని ఆత్మీయతను లెక్కేయకండి. ఒకటి సోషల్ మీడియాలో దేవుని కొరకు పాటుపడి నిలబడుతున్నాడు, వాడికి దేవుని మీద ప్రేమ ఉందని లెక్కేయకండి. ఒకడు ఊరంతా భోజనాలు పెడుతున్నాడని వాడికి దేవుడి మీద ప్రేమ ఉందని అక్కడితో అన్ని పొగిడేయకండి. బయటికి అన్నీ చేస్తారు కానీ దేవుడినే ప్రేమించకుండా ఉంటారు. ఇది ఎలా ఉంటుంది చెప్పనా? రేయ్, నన్నేమన్నాను, మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా అన్నావా, ఊరుకోని అన్నాడట. బాంద్రా నీ ప్రేమ. కానీ ఎవడు ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఊరుకోడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మొద్దెట్టడు. నీకు అర్థమైందో లేదో? నువ్వు నన్నన్నా ఏమను, నేనేమన్నా, కానీ నా ఇంట్లో వాళ్ళ జోలికి వచ్చావా నేను ఊరుకోని అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, వీళ్ళ ఇంట్లో ఉన్న ఒక్క మాట అంటే పన్నోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనీసం వీడి అవసరాలు కూడా తీర్చడు. దీన్ని ఏమనాలి? ప్రేమ అంటారా? మరి పౌరుషం చూపిస్తాడు, పౌరుషం అలాగే చూపిస్తాడు. అంటే పడ్డో కానీ ఇంట్లో వాళ్ళని పోషించడు. సేమ్ అదేనండి. యేసుప్రభుని ఎవరన్నా ఏమన్నంటే పడవే. ఆయన అడుగుతున్నాడు, నా కొరకు ఫైట్ చేస్తున్నావు, నా కొరకు నిలబడుతున్నావు. ఎవరైనా సోషల్ మీడియాలో నన్ను ఏమన్నా అంటే నా పక్షం నిలబడి వాళ్ళకి ఎంత సమాధానం చెప్పాలంత సమాధానం చెప్తున్నా. కానీ నా గురించి ఇంత ఫైట్ చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసమైతే ఫైట్ చేస్తున్నావో, ఎవరి కోసమైతే నిలబడుతున్నావో ఆయన నన్నే ప్రేమించడం మానేసి ఫైట్ చేస్తున్నావు. నా గురించి నువ్వు ఫైట్ చేయడం కాదు నాకు ప్రాముఖ్యం. నేను అడుగుతున్నాను, నన్ను ప్రేమించడం నాకు ప్రాముఖ్యం. నా పేరు మీద ఊరు వాడు అందరికీ భోజనాలు పెడతావు, కానీ నన్ను మాత్రం మరిసిపోతావు. నువ్వు కాల్చబడడానికి శరీరాన్ని ఇచ్చేస్తానంటావు, కానీ ఎవరి కోసం శరీరాన్ని ఇచ్చేస్తానన్నావో దానికి మూలమైన నన్నే నువ్వు మర్చిపోయి తిరుగుతావు. అర్థమవుతుందా? ఆయన కొరకు సేవ చేస్తున్నాను, నలిగిపోతున్నాను, సంఘంలో రాత్రి నుంచి ఉదయం వరకు కష్టపడుతున్నావులే. కనీసం ఆయనతో గంట మోకాలు లేచి ప్రార్థన చేసి ప్రేమగా మాట్లాడుతున్నావు, ఆయన్నే మర్చిపోయి ఆయన సేవ చేస్తున్నావు. నా మాట అర్థమవుతుందా? సంఘం మీద ఏం మోపుతున్నావు ప్రభు అంటే మొదటి స్థితిని వదిలేస్తావు. ఏం వదిలేస్తాడట? మొదటి స్థితిని వదిలేస్తావు. మొదట ఎలా ఉండేవాడివి, ఎలా ఉండేదానివి? ఒకప్పుడు ప్రార్థన అంటే పరుగున వచ్చేవాడివి. ఇప్పుడు ప్రార్థన సోగు ప్రార్థన ఎక్కువైపోయింది. నీకు 2 నిమిషాలు హాయ్ బాయ్ అని వెళ్ళిపోతున్నావు అంతే. ఒకప్పుడు ఉదయకాల ప్రార్థనలు, సాయంకాలపు ప్రార్థనలు అంటే ప్రార్థన అనగానే ఆశగా వచ్చేవాడు. ఇప్పుడు ప్రార్థన అనగానే ఎప్పుడు వదిలేస్తారా వస్తున్నావు. దీన్ని ఏమంటారు చెప్పండి? ప్రేమ. చెప్పండి, తగ్గిపోయాయి. మరి వచ్చారు కదండి సంఘానికి, ట్రెడిషనల్గా వస్తారంతే. అలా ట్రెడిషనల్గా వస్తారు, అలా సాంప్రదాయంగా వస్తారు. సాంప్రదాయంగా వచ్చిన భక్తి వేరు, ప్రేమతో వచ్చిన భక్తి వేరు. ఒకప్పుడు మీరు చూసారా, తొలి నాళ్ళల్లో బైబిల్ చదువుతుంటే, ఆ బైబిల్ అలా చదువుతుంటే నిజంగా మీకు ఏమనిపించేదో నాకు తెలియదు, కానీ కొత్తగా మారినప్పుడు బైబిల్ చదువుతుంటే ఎంత పవిత్రంగా బైబిల్ పట్టుకుంటామండి. ఇప్పుడు అక్కడ పాడేసి పైకి లేసి ఆరాధన చేస్తున్నారంట. నేను సీరియస్గా అంటున్నానండి, బైబిల్ని గౌరవించలేని బోర్డు ఆరాధన ఆయనకి ఎందుకు అడుగుతున్నాను నేను. ఒకప్పుడు బైబిల్ని నీ పాదాల దగ్గర ఉంటే అడలిపోయేవాడు, నువ్వు అడలిపోయేదాన్ని. అయ్యో బైబిల్ కింద ఉంది ఏంటి అనేదాన్ని. ఈ మధ్య నీ బైబిల్ ఎక్కడే ఉంటుందని కనీసం నీ జ్ఞాపకం ఉంటుందా? నీ లవ్ తగ్గింది, అదే గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ప్రార్థన అనగానే పాస్టర్ గారు అక్కడ ఏడుస్తుంటే నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తావు. ఈ మధ్య నీ గుండె బరువు ఎక్కువైపోయింది, రాయి అయిపోయింది. అసలు నీకు ఈ మధ్య ప్రార్థనలో కన్నీళ్ళు వచ్చాయా?
ప్రారంభంలో ఎంత ఏడ్చేదానివి, ఎంత ఏడ్చేవాడివి నువ్వు. ప్రారంభంలో ప్రార్థన అంటే ఎంత ఏడ్చేవాడివి. ఈ మధ్య నీ కన్నీరే వస్తుందా? నీ హృదయం మారిపోయి. నా గురించి నీకు జ్ఞానం ఉండొచ్చు కాక, నా గురించికి నువ్వు ఊరంతా పంచి సాటింపేసి అందరికీ భోజనాలు పెట్టవచ్చు కాక, నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు కాక, కానీ నువ్వు మొదట ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. ఇది 3 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, రేపు 60 సంవత్సరాలు నాకు తెలియదు. కానీ ప్రతి వార్షికోత్సవానికి దేవుడు కోరేదని చెప్పిన ఫస్ట్ ఉన్నట్టుండి నాకు అదే కావాలంటాడు ఆయన. ప్రారంభంలో ఎంత, ఒకప్పుడు సంఘానికి వస్తే సూపు పక్కకు కూడా వెళ్ళేది కాదండి. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు వినేవాడు. ఇప్పుడు 70 సార్లు ఫోన్ చూసుకుంటున్నాం, 70 సార్లు ఎవరైనా పిలుస్తారేమని చూస్తున్నాం, ఏదో ఒక వంకెట్టుకుని బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నాం. ప్రసంగం జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళాలంటే నీకు భయం వేసేది. ఇప్పుడు పాస్టర్ గారు అక్కడ నిలబడి ఏడుస్తూనే ప్రార్థన అక్కడ మాట్లాడుతుంటాడు. ఆయన ఏడుస్తున్నా నీకు లెక్క ఉండదు. అలా ఏడతాడులేండి మా పాస్టర్ గారు అంటున్నాను. అసలు రాయి అయిపోయింది నీకు ఉంటే. భక్తులు ఉండే ప్రమాదం ఏంటో తెలుసండి, భక్తిలోకి వచ్చే కొలది మనిషి అలవాటు పడిపోయి సాంప్రదాయంగా మారిపోయి మొదటి స్థితిని వదిలేస్తాడు. సంఘాన్ని అదే అడిగాడు. అన్నీ బాగున్నాయి ఎఫ్సి సంఘమా, అన్నీ నచ్చాయి ఎఫ్సి సంఘమా, కానీ ఒకటి నచ్చలేదు, మారిపోయావు నువ్వు అన్నాడు. మనం మారిపోయామన్న సంగతి ప్రభువు చెబితే కానీ మనకు తెలియట్లేదంటే మనం ఎంత పాడైపోయాం మనకు అర్థం అవ్వాలండి. కానీ బాగున్నాం అనుకుంటున్నాం మనం, అదే వచ్చింది మనతో ప్రాబ్లం. మనం బాగున్నాం అనుకుంటున్నాం కానీ ప్రభు అంటున్నాడు జనాల దృష్టిలో బాగున్నావు, చెప్పండి నా దృష్టిలో బాగాలేదు. ప్రేమించడం మానేసావు అన్నా బాగుందండి, కానీ అక్కడ ఏమన్నా తెలుసా, వదిలేసావు అన్నాడు. ఈ మధ్య ప్రేమ తగ్గిందన్నా బాగుందండి, తగ్గింది అనలేదు, ఏమన్నాడు చెప్పండి, వదిలేసావు. ప్రేమ వదిలేసి కూడా చర్చికి వస్తారంటే వస్తారు. ఎందుకు వస్తున్నారు? అలవాటు అయిపోయి వస్తారు, ప్రేమ రారు. ఇదేంటి ఈ మధ్య ప్రేమ వదిలేసి కూడా కానుకలు బలంగా వేస్తారంటే వదిలేస్తారు. మరి ఎందుకు వేస్తున్నారు? ఇక అలవాటు అయిపోయింది, వేయకపోతే బాగోదు అన్నట్టు వేస్తారు. ఒకప్పుడు దేవుని కొరకు నా జీతాన్ని ఇస్తున్నానని ధైర్యంతో ప్రేమతో ఇది సేవ కొరకు ఖర్చు పెట్టానని ఇచ్చేవాడివి. ఇప్పుడు ఆ ఇచ్చిన 1000 రూపాయలు నీ పేరు చెబుతారు లేదా ఎదురు చూస్తున్నావు. మారిపోయావు. ఒకప్పుడు ఏదైనా సంఘాలకు నువ్వు ఏదైనా వస్తువు కొనిచ్చినా వద్దండి పాస్టర్ గారు దయచేసి చెప్పకండి, నా దేవుడికి మీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు అనేవాడివి, అనేదానివి. ఇప్పుడు చిన్న పని చేస్తే ఇక్కడ ఒక 5 నిమిషాలు నిన్ను పొగడాల్సి వస్తుంది. మారిపోయావు. సంఘాన్ని పట్టుకుంటున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు ప్రకటన గ్రంథం 4వ వచనం, ప్రకటన గ్రంథం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకో, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేద్దును. ముగించేస్తున్నా. ఏమంటున్నాడండి? ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. బైబిల్ జ్ఞానం ఉండి, సత్యం పట్ల అవగాహన ఉండి, దుర్బోధనలు ఎండగొట్టేంత జ్ఞానం ఉండి, అసత్యం జరుగుతూ ఒప్పుకోనేంత పౌరుషం ఉండి, జారత్వం విగ్రహాధన దరిదాపులు రానియకుండా జాగ్రత్తగా పడుకునేంత కాపర తత్వం ఉండి, అన్నీ ఉన్నా జీవవృక్షం ఎవడట ఒకటి లేకపోతే ఏంటి చెప్పండి? ప్రేమ లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పిన, సంఘాన్ని ప్రేమిస్తాం, అన్నీ చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం, కానీ అసలైన మర్చిపోతాం. ఎవరో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. పుట్టినరోజుకి వచ్చారట. ఆ పుట్టినరోజుకి వచ్చినప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ బర్త్డే పార్టీలు జరుగుతున్నప్పుడు మీరు చూసారా? పెద్ద పెద్ద సూట్లు వేసుకుని వస్తారు వాళ్ళు, కోట్లు. ఎందుకంటే వాళ్ళకి చలి ప్రాంతం కదండి. ఆ చలి ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు సూట్లు వేసుకుని వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో మంట వేస్తారు. ఆ మంట ఇంటికి ఎచ్చగా ఉంటుంది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ సూట్లు తీశారు. సూట్ ఎక్కడ పడేయాలని చూశారు. అక్కడ ఉయ్యాలు కనిపించింది, ఆ ఉయ్యాల మీద పడేశారు. వచ్చిన వాళ్ళందరూ ఆ ఉయ్యాల్లో పడేశారు. అందరూ బాగా తాగుతున్నారు, బాగా ఎగురుతున్నారు, బాగా భోజనం చేస్తున్నారు. అంతా అయిపోయింది. సరిగ్గా 12 అవుతుంది. కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేద్దామని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అంతా తిరుగుతున్నారు. బావు కనబట్టలేదు.
అటు తిరిగారు ఇటు తిరిగారు కనబట్టలేదు. తర్వాత ఎక్కడున్నారని చూస్తే వీళ్ళన్నీ సలికోట్లు ఎక్కడైతే పడేశారో అవి తీస్తే ఆ ఉయ్యాల కింద బాబు చచ్చిపోయాడు. విషయం ఏంటి తెలుసా? ఎవరి పేరు మీద అయితే ఇదంతా చేస్తున్నారో ఆ వ్యక్తినే మర్చిపోయారు. దేవుణ్ణి ప్రేమించడం మానేయడం అంటే ఏంటి చెప్పనా? ఆయన పేరు మీద అన్నీ చేస్తాం, చెప్పండి, ఆయన్నే మర్చిపోతాం. అదేనండి మనం చేసేద్దాం. చక్కటి సభలు పెడతాం, చక్కటి ప్రార్థనలు పెడతాం, చక్కటి ఆరాధన చేస్తాం, చక్కగా వస్తాం, చక్కగా కూర్చుంటాం, టైం కేటాయిస్తాం. కానీ ఇవన్నీ అలవాటుగా చేస్తాం, ఆయన ప్రేమించడం వదిలేస్తాం. ఇవన్నీ ఎప్పుడు లెక్కల్లోకి వస్తాయి చెప్పిన? మన సభలో లెక్కల్లోకి రావాలి అంటే ఆయన్ని ప్రేమించడం తగ్గించుకో. నీ కష్టార్జితం ఎన్నికలోకి రావాలి అంటే ఆయన ప్రేమించడం తగ్గించుకో. ఆయన ఏమన్నాడు తెలుసా? మొదట నన్ను ప్రేమించాను. నేను ముగించేస్తున్నాను. ప్రేమించడం అంటే ఎలా అన్నా, యేసుప్రభుని నేను ప్రేమిస్తున్నాను చెప్పడం నాకు ఎలా అన్నా నాకు తెలియట్లేదంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అదొక్కటి చెప్పి నేను ముగించేస్తాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి నాకు ఎలాగన్నా ఎలా చెప్పాలి? భార్య భర్త ఉంటారండి, భార్య ఉందనుకోండి, భర్తను ప్రేమిస్తుందని ఎలా చెప్తుందండి? ఐ లవ్ యూ అంటే అవుతుందా? బట్టలు ఉతకకుండా, వంట వండకుండా, ఇంట్లో ఏ పని చేయకుండా, ఇంట్లో కూర్చుని వచ్చినప్పుడు అలా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఐ లవ్ యూ జేమ్స్, నేను చాలా ప్రగాఢంగా నేను ప్రేమిస్తున్నాను అని మా ఆవిడ ఉందనుకోండి, ఫస్ట్లో బాగుంటుంది, రెండోసారి బాగుంటుంది, మూడోసారి బాగుంటుంది. నాకు అన్నం వండకుండా, నీళ్ళు పెట్టకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఐ లవ్ యూ చెప్తూ కూర్చుంది అనుకోండి, మా ఆవిడని ఏమంటాను చెప్పండి? ఇంకోసారి చెప్పని చంపేస్తానంటండి. నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు వంట చేయి, నువ్వు నన్ను ప్రేమిస్తే నా బట్టలు ఉతుకు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా బిడ్డను నన్ను చూసుకో, నువ్వు నన్ను, ఎందుకంటే నీ ప్రేమలో క్రియ కావాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా కొరకు అలసిపో. ఇది మనకు అర్థమైతే ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తేడో చెప్పనా? పేతురు చెప్పాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు అన్నాడు. గొర్రెలు అంటే అక్కడ ఏంటండి? సంఘం. సంఘము కొరకు ప్రయాసపడు, సంఘము కొరకు కష్టపడు, సంఘము కొరకు అసులుబాయ్, సంఘము కొరకు సేవకులతో కలిసి ఎంత కార్యక్రమం చేయాలో చేయి. ఈ సంఘము సరిహద్దుల కొరకు ఆలోచించి సంఘానికి నువ్వు పెట్టుబడి పెడతావో, శ్రమ పడతావో, డబ్బులు ఇస్తావో, నాలెడ్జ్ పెడతావో, ఎన్ని చేస్తావో అన్నీ చేయి. ఆ వెనకాలే మాత్రం ఆయన ప్రేమించడం మాత్రం తగ్గించుకో. ప్రేమించాలి, పని చేయాలి, పని చేయాలి, ప్రేమించాలి. మనతో వచ్చిన కూడా వేడి చెప్పండి, ప్రేమిస్తే పని చేయం, పని చేస్తే ప్రేమించు. అక్కడే తేడా వస్తుంది. పని చేయాలి, చెప్పండి, ప్రేమ చూపాలి. చేయకపోతే ఏమవుద్దంటే భయం వేసే మాట, మీరు ఇలాగే ఉండి సిద్ధాంతాల కొరకు ఫైట్ చేసుకుంటూ బయటికి పోయి దుర్బోధనలు ఎండగడుతూ, దొంగ బోధకులు ఎవరో, దొంగ బోధకులు కాని వారు ఎవరు, ఇవన్నీ మీరు తెలుస్తూ ఇలాంటి ఫైటింగ్లోనే మీరు నిమగ్నమై ఉండిపోతే, అన్నీ ఈ మధ్య మీరు మర్చిపోతే, ఈ ఫైటింగ్లో మిమ్మల్ని అలాగే వదిలేసి మీ జీవవృక్షం ఏం చేస్తా అన్నాడు? తీసేస్తా. అండ్ ఈ సంఘం ఇన్ని చేసిన తర్వాత, ఇంత ప్రార్థనా భయభక్తులు కలిగిన సంఘం ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత జీవవృక్షమే కోల్పోతే ఇంక ఇవన్నీ చేసి దేనికి చెప్పండి? ఈ మీటింగులు దేనికి? ఈ గంటలు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం దేనికి? మళ్ళీ రెండోసారి భోజనాలు దేనికి? మళ్ళీ భోజనాలు ఉన్నాయంటున్నారుగా, ఇవన్నీ దేనికి నేను అడుగుతున్నాను. అసలుదే మనం కోల్పోతే ఇంక ఇవన్నీ ఈ ఖర్చులు, ఈ ప్రయాస, మీ పాస్టర్ గారి కన్నీళ్ళు, ఆ దైవజనరాల యొక్క ప్రార్థనలు, ఇవన్నీ మీకు ఇంక దేనికి నేను అడుగుతున్నాను. జీవవృక్షమే కోల్పోతే ఈ వార్షికోత్సవాలు ఎందుకు దేనికి చెప్పండి? ఇవన్నీ ఎప్పుడు లెక్కలోకి వస్తాయి తెలుసా? ఈ పాట సౌందర్యంగా ఉండాలన్నా, ఆయన ప్రసంగం ఫలభరితంగా ఉండాలన్నా, మీ ప్రయాస లెక్కల్లో ఉండాలన్నా, మీ సంఘం అభివృద్ధి పొందుతూ ఉండాలన్నా, అందరూ ఏకతాటి మీద చేయాల్సినది మొదట ప్రేమ దయచేసి వదలొద్దు. ఒకప్పుడు నీడ లేనప్పుడు ఎంత ప్రేమించామో ఇప్పుడు నీడ ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమించాలి. ఈ నీడ నుంచి ఇంకొక నీడలోకి వెళ్ళినప్పుడు కూడా అంతే ప్రేమించాలి. ప్రేమలో తేడా రాకూడదండి. అప్పుడప్పుడు భార్య భర్తలు మాట్లాడుకుంటారు చూసారా, మారిపోయే మధ్య అంటారు. మనం అనుకుంటే ఇద్దరు బాగున్నారు అంటే నీకు నాకు తెలియదు, వాళ్ళిద్దరికి తెలుస్తారులే, మారిపోయలేదు, వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు అని అంటారు. స్టార్టింగ్లో ప్రతి దానికి దేని పెడతారని ముడి, స్టార్టింగ్లో ఒక్క డ్రెస్ అడిగితే 2 డ్రెస్సులు కొనేవాడు, ఇప్పుడు ఒక డ్రెస్ కొనడం కూడా ఎందుకే మొన్న కొన్నాను అంటున్నావు. అలాగ అయిపోయావు. ఇదంతా మనకి నష్టలాగా ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పేది వాస్తవం అండి. నువ్వు స్టార్టింగ్లో ఉన్నట్టు లేవు. మనుషులుగా మనమే ఆ లవ్ కోరుకున్నప్పుడు
ఎంతకన్నా ఎక్కువ కోరుకుంటాడు దేవుడు. స్టార్టింగ్లో చేసే ఆ యథార్థమైన ప్రార్థన ఇది. స్టార్టింగ్లో యథార్థంగా ఎవరు చూసినా చూడకపోయినా ఇక్కడ వచ్చి తుడిసేదాన్ని. ఏది ఆ ప్రేమ ఇది? స్టార్టింగ్లో ఎవరు పట్టించుకోకపోయినా, పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా ఏదో పని చేసేవాడివి. ఏది ఆ ప్రేమ ఇది? నా దేవుడి కోసం నేను చేస్తున్నాను ఆ ఆతృత ఇది. ఇప్పుడు 70 సార్లు రా 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 అని నేను ముందుకు తోస్తే కానీ పని చేయట్లేదు. ఎందుకు ఇలాగైపోయావు? ఏం చేస్తున్నావు? సంఘానికి వస్తున్నావు, ట్రెడిషనల్గా వస్తున్నావు, చొక్కా నలగకుండా తిరుగుతున్నావు, బట్ట నలగకుండా తిరుగుతున్నావు, ఫ్యాషన్గా తిరుగుతున్నావు, వస్తున్నావు, అలా వెళ్ళిపోతున్నావు. దేనికి ఇదంతా? ఇలాగే కనుకుంటే ఆయన అంటున్నాడు, నీలో ఉన్న జీవవృక్షాన్ని తీసేస్తాను, నీలో ఉన్న ఇన్ని క్వాలిటీస్ నీకున్న జీవవృక్షాన్ని తీసేస్తాను. మారు మనసు పొంది మొదటి స్థితిగా. ఇక్కడ మారు మనసు పొందడం అంటే ఏంటంటే యేసుప్రభుని మళ్ళీ నమ్ముకాను కాదు. ఇక్కడ మారు మనసు ఏంటో తెలుసా? మళ్ళీ మొదట ఎలా ప్రేమించావో చెప్పండి, అలా ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది మనసు కావాలి చెప్పండి? ఈ సర్కిల్లో మారు మనసు అంటే ఇక్కడ బాప్టిజం కొరకు కాదు. మారు మనసు అంటే ఇక్కడ ఏంటి చెప్పండి? మళ్ళీ మొదటి స్థితిలోకి రావడం. ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ మారు మనసు ఉందో చెప్పండి. మీకే తెలిసిపోవాలి ఉందో లేదో. మనం ఇవన్నీ వదిలేసి పక్కన అడుగుతాం, మారేవా? నువ్వు మారలేదు ఇంకా, నువ్వు మారు ముందు. అలా మారేలా మనకు కావాలి మారు మనసు కావాలి. ఏ మారు మనసు? మొదటి ప్రేమ, నాణ్యత. ఇక్కడ ఒకరు పాట పాడినా అందరితో కలిసి పాడేవాడివి. ఇక్కడ ఎవరైనా ఆరాధన చేసినా అందరితో కలిసి ఆరాధించేవాడివి. ఈ మధ్యని మారింది, నాకివ్వట్లేదు ఏంటి పాట అనుకుంటున్నావు ఈ మధ్య. అంటే మామూలుగా సంఘాల నుండి గొడవలు చెప్తున్నాను, మీరు ఉన్నారు లేదు నాకు తెలియదు. కానీ ఈ మధ్య నువ్వు ఫేమ్ కొడుతున్నావు, నేమ్ కొడుతున్నావు, పొగుడుతారేమో పొగడతల కొరకు ఎదురు చూస్తావు. ఒకప్పుడు దేవుడి కొరకు విరిగి నరిగిన స్వరంతో పాడేవాడివి. ఇప్పుడు కొత్త రాగాలు ఎదుగుతున్నావు. చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు దేవుడు. మారిపో. నేను అడుగుతున్నాను, ఎఫ్సి సంఘం అర్తిమీదేవి పరిస్థితులను వదిలి ఇక్కడికి వచ్చిందంటే, మళ్ళీ మారకపోతే అర్తిమీదేవి గుళ్ళో లేదు కానీ సేమ్ వాతావరణం ఏముంది చెప్పండి? గుడి వాతావరణం ఉంది. పేతురుతో అన్నాడు, ప్రేమిస్తున్నావా? మొదటిసారి ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. రెండవసారి మళ్ళీ అడిగాడు, పీటర్ నిజంగానే ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను. మూడోసారి అడిగాడు, ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నా అన్నాడు. ఇదే ప్రశ్న నన్ను అడిగితే, జేమ్స్ ప్రేమిస్తున్నావని మొదటిసారి అడుగుతాడు. చెప్తాను, నేను రెగ్యులర్గా చెప్తాను ప్రేమిస్తున్నాను ప్రభు. రెండోసారి అడుగుతాడు, కొంచెం స్లో అవుతాను. మూడోసారి అడుగుతాడు, నా దగ్గర సమాధానం ఉండదు. ప్రభు నువ్వు అన్నిసార్లు అడుగుతున్నావంటే నా మొదట ప్రేమ వదిలేశాను. నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే అప్పుడు జేమ్స్ నువ్వు నన్ను ప్రేమిస్తే వెళ్ళి నా గొర్రెలని మొదట ఎలా ప్రేమించావో అలాగే ప్రేమించు. చేద్దాం అలాగా. పాస్టర్ గారు మనం గుర్తించినా గుర్తించకపోయినా సంఘంలో మనం చేయాల్సిన పని మనం చేద్దాం. మన పేరు ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా మన సంఘంలో పోషించాల్సిన పాత్ర పోషిద్దాం. ఎవరు మనల్ని అడిగినా అడగకపోయినా మన దేవుని కొరకు చేయాల్సిన క్రియ మనం చేద్దాం. పేరు ప్రఖ్యాతుల కొరకు కాకుండా ఎఫ్సి సంఘం అన్ని క్వాలిటీస్లో బాగుండే ప్రేమ తగ్గిపోతే దేవుడు ఎఫ్సి సంఘాన్ని ఎలా అయితే పట్టించుకొని జీవవృక్షం కలిగిన వాడు, దీపస్తంభం కలిగిన వాడు, నక్షత్రాలు చేతులు పట్టుకున్నవాడు, అన్నీ మీ క్రియలు ఏంటో నాకు తెలుసు అన్నవాడు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు మొదట ఉన్నట్టు ఉంటావా అని. ఒకవేళ అలాగే ఉంటాను ప్రభు అనుకుంటే మీరందరూ మాట ఇవ్వండి, నాతో పాటు ప్రార్థన చేయండి.